నమస్కారం. మీకు మా ఛానల్‌కి స్వాగతం. మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. అయితే నేటి కాలపు తల్లులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య వారి పిల్లలకు సరిపడా పాలు పడకపోవటం. ఈ సమస్య తల్లులను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తుంది. అయితే పాలు పడాలంటే ఆహారంలో మనం పాటించాల్సిన కొన్ని సూచనలు ఉన్నాయండి. అవి కనుక మీరు పాటిస్తే పాలు పడే అవకాశం మెండుగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాలు మరియు బ్రెడ్. మనం సాధారణంగా చూసినట్లయితే డెలివరీ అయిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు బ్రెడ్ ప్యాకెట్లు తీసుకొని వస్తారండి. అది ఊరికే ఏం కాదు. ఎందుకంటే బ్రెడ్ తింటే తల్లులకు పాలు బాగా పడతాయి. బ్రెడ్తో పాటు మీరు బన్ను కూడా తీసుకోవచ్చండి. రోజుకి ఎన్ని బ్రెడ్లు తినాలి, ఎన్ని బన్నులు తినాలనేది మీ ఇష్టం అండి. ఎన్నైనా తీసుకోవచ్చు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు మరీ చిక్కగా ఉండొద్దండి. ఎందుకంటే చిక్కటి పాల వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి వాతం చేసే ప్రమాదం ఉంది. సో పాలు కొంచెం పలుచగా తీసుకుంటే మంచిది. తరువాతది పరకలు. పరకలు అంటే ఏంటో కాదండి, చిన్న చేపలు. ఈ చిన్న చేపల్ని తినటం వల్ల కూడా పాలు బాగా పడతాయి. మీకు కనుక పచ్చివి దొరకనట్లయితే ఎండు చేపల్లో కూడా ఉంటాయండి. అవి తిన్నా మీకు పాలు బాగా పడతాయి. ఆ తర్వాతది బొప్పడికాయ. బొప్పడికాయ కొంచెం దోరగా ఉన్నది తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా దోర తినలేకపోతే దాన్ని కర్రీలాగైనా చేసుకొని తినొచ్చండి. ఆ తర్వాతది మునగాకు. ఈ మునగాకులో ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయండి. దీన్ని తినటం వల్ల తల్లిపాలల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల పిల్లలకి ఆరోగ్యానికి మంచి ఉంటుంది. అయితే ఈ మునగాకుని డైరెక్ట్గా ఫ్రై లాగైనా చేసుకొని తినొచ్చు, లేదంటే టొమాటో వేసుకొని కర్రీ లాగైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది దొండకాయ. దొండకాయ ఫ్రై లేకుండా వాటర్ వేసి కొంచెం ఉడికించి చేసుకుంటే ఫలితం బాగా ఉంటుంది. ఈ కూరలో వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే మరీ మంచిది. వెల్లుల్లి పాలు చిక్కగా అవడానికి హెల్ప్ చేస్తుందండి. వెల్లుల్లిని ఏ కూరలో అయినా సరే ఎక్కువ మోతాదులో తీసుకోండి, లేదంటే వెల్లుల్లి కారమైనా కొట్టుకొని తినొచ్చు. ఆ తర్వాత ఆకుకూరలు, రస్కులు, బీరకాయ, ఇడ్లీ కార వీటన్నిటి వల్ల కూడా పాలు బాగా పడే అవకాశం మెండుగా ఉంటుందండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోంగూర ఒక్కటి వదిలేయండి. ఆకుకూరల్లో గోంగూర ఒకటి తప్ప మిగతావన్నీ తినేయండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. పైన మేము చెప్పిన అన్ని పదార్థాలు అందరికీ పడకపోవచ్చు. మీరు ఆ పదార్థం తిన్న తర్వాత రోజు పిల్లలు కనుక మోషన్కి వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడితే అది పిల్లలకు పడలేదని మీరు అర్థం చేసుకోవాలండి. అది వదిలేసి మిగతావన్నీ ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలియచేయండి.